ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే సింగమనల కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఏ పార్టీ నేతలైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి సింగమనల కాన్స్టిట్యున్సీలో అది 3 దశాబ్దాలుగా జరుగుతుందని తెలియజేసుకోవచ్చు. గతంలో వైసీపీకి చెందినటువంటి మహిళ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. 2024లో తెలుగుదేశం పార్టీగా చెందినటువంటి అభ్యర్థి మనకి బండారు శ్రావణిశ్రీ గెలుపొందడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది 2014లో. 2014లో కూడా తెలుగుదేశం అధికారంలోకి రావటం జరిగింది. గతంలో 2 దఫాలు మనకి శైలజనాథ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయన గెలుపొందడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా అధికారంలోకి రావటం జరిగింది. బండారు శ్రావణశ్రీ ఈమె సింగమనాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూటమి ఎమ్మెల్యే. ఈమె వ్యవహారం అక్కడ నచ్చక కొంతమంది వర్గ విభేదాలు రెచ్చగొడుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడికి వచ్చినటువంటి మంత్రుల ముందు బండారు శ్రావణి శ్రీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆక్రోశాన్ని వైసీపీ నేతలందరూ కూడా వెళ్ళగక్కుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. బండారు శ్రావణి శ్రీ మీద కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్స్, ఎందుకంటే ప్రత్యేకంగా ఆమె అక్కడ సమస్యలు పట్టించుకోకుండా సింగమనాల కాన్స్టిట్యున్సీకి అందుబాటులో లేకుండా హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని, అదేవిధంగా ఆమె బంధువులు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్గా కొన్ని కార్యక్రమాల్లో ఎంటర్ అవుతున్నారని, అసలైనటువంటి కార్యకర్తలకు న్యాయం చేయట్లేదని అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా మంత్రి లోకేష్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో అక్కడికి మంత్రి టీజీ భరత్ రావటం జరిగింది. ఆయన ముందు కూడా అక్కడ బండారు శ్రావణి శ్రీకి వ్యతిరేకంగా కూడా అక్కడ కొంతమంది నినాదాలు చేయడంతో ఒకసారిగా సింగమనాల కాన్స్టిట్యున్సీలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ 2 మెన్ కమిటీని అక్కడ నియమించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటి నర్సానాయుడు, కేశవరెడ్డి వీరిరువురును కూడా 2 మెన్ కమిటీగా కూడా అక్కడ ఏర్పాటు చేసి బండారు శ్రావణి చేపట్టబోయే కార్యక్రమాల్లో కూడా వారిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే కార్యక్రమానికి అధిష్టానం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే వారి ఇరువురితోటి ఎమ్మెల్యేకు పొసగటం లేదని, అదేవిధంగా ఎమ్మెల్యే వర్గానికి వారికి తరచూ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయనే టాక్ అయితే సింగమనాల కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే బండారు శ్రావణి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే స్వేచ్ఛగా ఆమెను అక్కడ పరిపాలన చేయకుండా మరి అక్కడ జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితుల దృష్టిలో కూడా ఆమె కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆవేశం వెళ్ళగొక్కుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు.